క్యూలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి హైదరాబాద్లోనే ఉంది, బేగంపేటలో అయితే ఉంది. ఇది ఒక హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన సంస్థ. ఇందులో చాలా మంది స్టూడెంట్స్ అయితే హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి అయితే జాయిన్ అవుతూ ఉంటారు. హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు ఇది కొద్ది ఫేమస్ అయిన ఇన్స్టిట్యూట్ అనమాట. దీంట్లో చాలా స్టేట్స్ నుంచి వచ్చి అయితే ఇక్కడైతే చదువుకుంటూ ఉంటారు. వీళ్ళలో థర్డ్ ఇయర్ చదువుతున్న కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే బర్త్డే పార్టీ అని చెప్పేసి డ్రగ్స్ అండ్ గంజా తెచ్చుకొని యూజ్ చేశారు. కొంతమంది స్టూడెంట్స్కి అయితే తెలిసింది, వాళ్ళైతే పోలీసులు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి వీళ్ళని తీసుకొని పోయారు. తీసుకెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి రమ్మని చెప్పారనమాట. రమ్మని చెప్పిన తర్వాత ఎవరికైనా డ్రగ్స్ టెస్ట్ చేయాలి అని అంటే కనుక పేరెంట్స్ సమక్షంలోనే చేస్తారు, ఒక సడలింపు ఏజ్ వరకు. ఆ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళ ఓన్ రిస్క్ అయితే ఉంటుంది. బట్ ఏజ్ అయితే దాటలేదు కాబట్టి పేరెంట్స్ ముందే చేస్తారు. 11 మంది డ్రగ్స్ తీసుకుంటే 6 మెంబర్స్కి అయితే ఫాస్ట్లోనే వచ్చింది. ఫాస్ట్ వచ్చిన తర్వాత ఏదైతే నార్మల్ కౌన్సిలింగ్ ఉంటుందో అది కంపల్సరీ ఉంటుంది. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా పేరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేశారు ఎలాంటి కేసు అయితే నమోదు చేయొద్దు అని చెప్పేసి. బట్ యాజ్ ఫర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అయితే ఖచ్చితంగా పాటించాల్సిందే. మ్యాటర్లోకి వస్తే మనం జనరల్గా మన పిల్లలు మన దగ్గర ఉంటేనే మనం చూసుకోవడానికి మనం టైం ఇవ్వము. అలాంటిది బయట ఉన్నారంటే మనం పట్టించుకోం. చాలామంది పేరెంట్స్ ఇలాగే ఉన్నారు. బట్ మనం కేర్ తీసుకుంటేనే రేపు పొద్దున్న మన పిల్లలు మన దగ్గర ఉంటారు, లేదంటే చాలా కష్టం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ వస్తుంటే ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నమస్తే.